హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లమరి కృష్ణారెడ్డి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం అని చెప్పుకుంటూ అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు నాయకులను కూడా కొద్దిమందిని పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో మొదలుకొని నందిగం సురేష్ గారు, వల్లభనేని వంశీ గారు, ఈరోజు పోసాని కృష్ణమురళి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏమంటే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సోషల్ మీడియా మొత్తం నారా లోకేష్ ఆ రెడ్ బుక్తో ఉన్న ఫోటో పెట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది అని ప్రచారం చేస్తూ ఉన్నారు, ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు, సంబరపడిపోతూ ఉన్నారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఈ రెడ్ బుక్కే టీడీపీకి ఎండ్ బుక్ కాబోతుందేమో అని చెప్పేసి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నా మీద ఒక 10-12 కేసులు పెట్టారు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద పర్ఫెక్ట్ నెంబర్. ఎనీవే రాష్ట్రం మొత్తం పెట్టారు. ఆ కేసుల ద్వారా ఒక 50 రోజులు జైల్లో ఉంచారు. 50 రోజులు జైల్లో ఉంచితే తెలుగుదేశం క్యాడర్ కూడా ఆ వీడియోల్ని, ఆ ఫోటోల్ని పెట్టుకొని చాలా ఆనందపడిపోయింది. నిజంగా జైలు జీవితం అంటే నరకమా? జైలు జీవితం అంటే ఒక వ్యక్తిని కక్ష సాధింపు చేసినట్లే. అంటే ఆ వ్యక్తిని జైల్లో పెడితే మనం అతని మీద పైచేయి సాధించేసాం, అతని మీద హింసించేసాం అనే భావనలో ఇంకా చాలామంది కొట్టుమిట్టాడుతున్నట్లున్నారు. దాన్నే సునకానందం పొందుతున్నారు దాని ద్వారా. కాబట్టి అసలు జైలు జీవితం ఏంటి, ప్రాసెస్ ఏంటి అంటే లాలో ఉన్న వాళ్ళకి కానీ, ఒకసారి కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఈ అంశాలన్నీ పూర్తిగా ఐడియా ఉంటాయి. బట్ ఎవరైతే సునకానందం పొందుతున్నారు కదా, అంటే కేసులు పెడితేనో అరెస్ట్ చేస్తే జైలుకు పంపిస్తే ఇంకా వాడి మీద మేము సాధించేసామని చెప్పేసి, ఒకసారి నా లైఫ్ స్టైల్ నేను ఫేస్ చేసినవి, నాతో పాటు ఉన్న మిగిలిన ఖైదీలు కూడా ఎలాంటివి ఫేస్ చేశారో ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. రైట్, ఎవరినైనా సరే ఒక కేసు పెట్టి అరెస్ట్ చేస్తుంటుంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, నార్మల్గా ఏదన్నా సరే కేసులో అంటే తప్పు చేయనివ్వండి, అది రేప్ అవనివ్వండి, మర్డర్ అవనివ్వండి, అటెంప్ట్ మర్డర్ అవనివ్వండి, దొంగతనం అవనివ్వండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, అక్యూజ్డ్ని అరెస్ట్ చేసిన 24 గంటల లోపల అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలంటే కోర్టులో ప్రజెంట్ చేయాలి జడ్జి గారి ముందు. దానికన్నా ముందు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి గవర్నమెంట్ డాక్టర్తో సర్టిఫై చేయించాలి. ఏమని? హీఈస్ ఫిట్, హీఈస్ హెల్దీ, అతనికి ఎటువంటి అనారోగ్యాలు ఆ పర్టికులర్ అరెస్ట్ చేసిన టైంలో లేవు. అట్ ద సేమ్ టైం పోలీసులు వారిని కొట్టలేదు. ఎక్కడ చేతులు, కాళ్ళు అన్నీ కూడా డాక్టర్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే చేతులు ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే ఆ షర్ట్ని కూడా పైకి జరిపి ఎక్కడన్నా దెబ్బలు ఉన్నాయా, బాడీ మీద ఎక్కడన్నా దెబ్బలు ఉన్నాయా, కాళ్ళ మీద ఎక్కడన్నా దెబ్బలు ఉన్నాయా క్లీన్గా అబ్జర్వ్ చేసి ఒకవేళ ఏమన్నా ఉంటే వాటిని ఆ నోట్లో రాయాలి. ఇతన్ని కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని కూడా జడ్జి గారి ముందు పెట్టాలి. అప్పుడు జడ్జి గారు కూడా రిటర్న్ అడుగుతారు, బాబు నీ పేరేంటి, మీ తండ్రి గారి పేరేంటి, నీ వివరాలతో పాటు ఏ కేసులో నేను అరెస్ట్ చేశారా, నీకు వివరాలు ఇచ్చారా అని అడిగి పోలీసులు ఏమైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా అని అడుగుతారు. ఒకవేళ అలా ఏదైనా చేస్తే జడ్జి గారికి నేరుగా చెబితే వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పోలీసులు ముఖ్యంగా ఈ రాజకీయ ప్రేరేపిత కక్షపూరిత కేసుల్లో ఎటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేయడానికి ఆస్కారం ఉండదు. ఇక కార్యకర్తల మీదే కానా కష్టంగా ఉంటే ఆల్రెడీ గతంలో మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళ మీద ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంటుందా ఉండదా అనేది మీరే ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా, ఆ పోలీస్ అధికారులకు కూడా క్లారిటీ ఉంది. వాళ్ళు ఇంకో 10 ఏళ్ళలో, 15 ఏళ్ళలో, 20 ఏళ్ళలో సర్వీస్లో ఉండాలి. రేపటి రోజున ఈ గవర్నమెంట్ మారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తే, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిస్తే మా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన, భయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి సాహసం చేయరు. రైట్, కోర్టులో వాదనలు జరుగుతాయి, ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఆ కేసులో పసలేదు అంటే, ఒకవేళ ఆ కేసులో పెట్టిన సెక్షన్లు 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నాయంటే జడ్జి గారు బెయిల్ ఇస్తారు. లేదు అంటే రిమాండ్కి పెడతారు. రైట్, రిమాండ్కి పెట్టిన తర్వాత నేరుగా అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్తారు. పోనీ జైల్లో ఏమన్నా కొడతారా, లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంటుందా అంటే, మర్డర్ చేసి వచ్చినాన్ని కూడా ఏ జైలు అధికారు వాడి మీద చెయ్యి వేయడానికి లేదు. బికాస్ జైలు వాళ్ళ క్యాప్షన్ ఏంటంటే కేర్, కస్టడీ, కరెక్షన్. అంటే వాళ్ళని జాగ్రత్తగా కేర్గా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది, వాళ్ళని కస్టడీలో పెట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళది, వాళ్ళ క్యారెక్టర్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళది. రైట్, జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఉదయం 6 గంటలకి ఏమంటాం వాళ్ళని, వార్డెన్ వచ్చి నిద్ర లేపుతాడు. 6 గంటలకి టీవీ ఆన్ అవుతుంది. 6:10, 6:15కి టీ తీసుకొచ్చి ఇస్తాడు. 6:30 గంటలకు బ్రేక్ఫాస్ట్, అది కూడా రోజుకు ఒక వెరైటీ అనమాట. అంటే సోమవారం ఒకటి ఉంటే మెను. తర్వాత ఆల్మోస్ట్ 10:30, 11 గంటలకి మరలా భోజనం వస్తుంది. మరలా సాయంత్రం 4:30, 5 గంటల సమయంలో మరలా భోజనం వస్తుంది. ఈ మధ్యలో ఒక 2 నుంచి 3 సార్లు డిఫరెంట్ అంటే
జిల్లా జైల్లో ఒక విధంగా, సెంట్రల్ జైల్లో ఒక విధంగా ఉంటుందన్నమాట ఈ టీ మెనూ అనేది. అలా వస్తూ ఉంటాయి. అలా రాత్రి 9:30 గంటల వరకు, ఆల్మోస్ట్ 9, 9:30 వరకు కూడా టీవీ ఉంటుంది. తోటి ఖైదీలు ఉంటారు, వాళ్ళతో ముచ్చట్లు ఉంటాయి. మీరు చదువుకోవాలంటే బుక్స్ ఇస్తారు, న్యూస్ పేపర్స్ ఇస్తారు, టీవీ చూస్తూ ఉండొచ్చు అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ, మీతో పనులు చేయించేవాళ్ళు కానీ, మీ మీద అధికారం చలాయించేవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరన్నమాట. ఇలా 10 రోజులో, 20 రోజులో, నెల రోజులో, 2 నెలల్లో ఉంచగలుగుతారు. 2 నెలల పాటు అలవాటు అయిపోతుంది. నాకు పర్టికులర్గా మా ఇంటర్మీడియట్లో నేను బాయ్స్ హాస్టల్లో ఉన్నా, నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి అన్నమాట. ఇది ఇలాంటి షెడ్యూల్ ఉంటుంది. ఇకపోతే లోపల ఎవరైనా సరే కొంచెం పై స్థాయి వ్యక్తులు ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే, వారు బట్టలు ఏవైతే ఉంటాయో వారి బట్టలు వారే ఉతుక్కోవాలి, వారి ప్లేట్ వారే కడుక్కోవాలి. ఇలాంటివి బేసిక్ ఉంటాయి అన్నమాట. అయితే కొంతమంది అంటే వీవీఐపీ అనుకోండి, గతంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు అనుకోండి, ఈవెన్ నేను ఎదుర్కొన్న సంఘటనలు కూడా ఏంటంటే, ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దయ వలన చిన్న గొడవ జరిగినా మర్డర్ అటెంప్ట్ కేసులు పెట్టి లోపలేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి ఏ జైలుకి వెళ్ళి చూసినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్రమ కేసుల్లో వాళ్ళే వచ్చి ఉంటున్నారు. 60 to 70%. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళల్లో వల్లభనేని వంశీ గారినో, రేపు అరెస్ట్ అయితే కొడాల నాని గారినో, పేరు నాని గారినో ఎవరినైనా గుర్తుపడతారు. మీరు ఈ పనులు చేయడం ఏంటి సార్, మేము ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళే సాయం చేస్తారు. ఒకవేళ వాళ్ళు సాయం చేయకపోయినా, సాయం అంటే ఇన్ ద సెన్స్ ఈ బట్టలు ఉతకడమో, ప్లేట్లు కడగడమో, ప్లేట్లు తీసుకొచ్చి ఫుడ్ పెట్టడమో, టైంకి మీరు లైన్లో నిలబడేది ఉందని వాళ్ళు తీసుకొచ్చి ఇట్లాంటి సహాయ సేకరణ అందించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ అలా జరగలేదు అనుకుందాం, నా విషయంలోనే అనుకుందాం కొంతసేపు. ఈ జైల్లో ఏంటంటే చిన్న చిన్న పిక్ పాకెట్ కేసుల్లో, బైక్ చోరీ కేసుల్లో, ఇట్లా ఏదో చిన్న చిన్న దొంగతనాల కేసుల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు జైల్లో ఉంటే అక్కడ వీళ్ళ ఇంట్లో కుటుంబం గడవడం కష్టం అవుతుంది. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారంటే, అన్న ఇక్కడ నీకున్న పనులన్నీ నేను చేసి పెడతాను, మా కుటుంబం ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడుతుంది, మీ వాడు బయట వాళ్ళకి చెప్పి ఏదైనా సాయం చేయించన్నా అని చెప్తారు. జనరల్గా అక్కడ వాళ్ళ కుటుంబానికి మనం ఆర్థిక సాయం చేస్తే, ఇక్కడ మనకు కావాల్సింది మొత్తం ఈ మనతో ఉన్న తోటి ఖైదీ ఎవరో అతను చూసుకుంటారు. ఇకపోతే సెంట్రల్ జైలు కొన్నిటిలో మన అకౌంట్ ఉంటుంది. అక్కడ మన అకౌంట్లో మన కోసం వచ్చిన వాళ్ళు డబ్బులు వేయొచ్చు. అట్ ద సేమ్ టైం రోజు మార్చి రోజు వాళ్ళు పెట్టే టిఫిన్ కాకుండా వేరే మెనూ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. లైక్ ఇడ్లీ, దోశ, ఆమ్లెట్. సండే అయితే వెజ్ బిర్యానీ ఫెసిలిటీ ఉంది. ఎవ్రీ సండే జైలు అధికారులే నాన్ వెజ్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అది చికెన్ కానీ మటన్ కానీ పెట్టాల్సి ఉంటుంది అనమాట. క్వాంటిటీ 200 grams ఎంతో. ఇది జైల్లో డైలీ ఉండే రొటీన్ షెడ్యూల్ అనమాట. కాబట్టి మేము వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే, చూసారా మా ప్రతాపం అంటే, అతని మీద ఎటువంటి మ్యాన్ హ్యాండిల్ చేయడానికి అవకాశం లేదు. అతను హింసించాలి అనుకుంటే మెంటల్గా హింసించగలుగుతారేమో తప్ప ఫిజికల్గా ఏం చేయలేరు. ఇకపోతే నాబోటి మెంటల్గా కూడా ఫిక్స్ అయిన నాబోటి మెంటల్ వాడిని ఏమీ చేయలేరు. ఎందుకంటే వీళ్ళ ఎలాంటి అంటే, ఈ దెబ్బ కొట్టలేని, దెబ్బ కొడితే జడ్జి గారికి మన మీద కంప్లైంట్ చేస్తారన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే, వీళ్ళ శాడిజం తీర్చుకోవడానికి, సునకానందం తీర్చుకోవడానికి మనల్ని 14 days అయిన తర్వాత కోర్టులో మళ్ళీ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు జైలు నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మన చేతికి బేడీలు వేసి ఆ ఫోటోలను తీసుకొని ఆ టీడీపీ నాయకులకో వాళ్ళకో పంపించి ఒక టైప్ ఆఫ్ సునగానందం పొందుతారు. నేను ఇంకా పెద్ద సైకో గాడిని కాబట్టి వాళ్ళ ఫోటోలు తీస్తుంటే నేను ఇంకా ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగా. అంటే వాళ్ళు మీరు ఏదైతే నన్ను మెంటల్గా అణిచివేయాలి, కించపరచాలి అనుకుంటున్నారో, నేను దాన్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే తప్పు చేసి జైలుకి వెళ్తే ఎవరైనా తలదించుకోవాలి, బాధపడాలా. తప్పుడు వ్యక్తులు అధికారంలో ఉండి తప్పుడు కేసులు పెట్టి వాటి వల్ల జైలుకి వెళ్తే తలదించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను రిటర్న్లో మంచి మంచి పోజులు ఇచ్చి, ఇంకా కావాలంటే హెచ్డీ క్వాలిటీ కెమెరా తెప్పించుకొని ఫోటోలు అయినా తీసుకోండి అని వాళ్ళకి చెప్పాను అనమాట. అంటే మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటే అక్కడ మనం పైసలు సాధించినట్టే. ఇకపోతే ఏదైతే ఈ కేసులు వీటి వల్ల ఎంత మెంటల్ టార్చర్ ఫీల్ అయితే మనం అంత దిగిపోతాం. అలాంటి కాకుండా మెంటల్గా స్టెబుల్గా స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుంది, ఇంకెంతకు మించి కోల్పోవడానికి ఏముంది. పోసాని గారు ఉన్నారు, ఆయన ఇంక రాజకీయాలు వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు పక్కకి. వీళ్ళు ఏం చేశారు, పక్కకి వెళ్ళిన వాడిని కూడా తీసుకొచ్చి జైలు కేసులు పెట్టారు. మేబీ జైలుకి రిమాండ్కి వెళ్ళొచ్చు, ఒక నెల రోజులు 2 నెలల్లో ఉంచవచ్చు కాక. అంత మాత్రాన ఆయన ఇంకా నాకు ఎందుకులే బాబు ఈ రాజకీయాన్ని వెళ్ళిపోతాడా, అరే నా దారిని నేను పోయినాడిని కూడా వీళ్ళు తీసుకొని వచ్చి నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. లేదు, ఫర్ ష్యూర్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఉడతా సాయం చేయాలి అని చెప్పేసి, ఆయన మంచి రైటరు, రేపటి నుంచి ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద మంచి మంచి స్క్రిప్ట్లు, పాటలు, మాటలు అన్నీ రాసిస్తాడు. అంటే మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు కదా. ఒక్కొక్క ఇటుక మేము మళ్ళీ అధికారంలోకి రావడానికి, మా కుర్చీ మేము ఎక్కడానికి ఒక్కొక్క ఇటుక మీరు మెట్లు ఎలా పేరుస్తున్నారంటే, ఈ రెడ్ బుక్లో రాసిన పేర్లు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి అక్రమ కేసులు పెట్టి
ఎవరినైతే జైలుకి పంపించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కరుడు కట్టిన సైనికులు అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఖచ్చితంగా మిమ్మల్ని దించడానికైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించాలి అనే ఉద్దేశంతో ఈ జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నద్ధమై ఉన్నారన్నమాట. కాబట్టి మీరు ఎన్ని అరెస్టులు చేస్తే మా పార్టీ అంత బలంగా అవుతుంది. దీనికి మాత్రం నారా లోకేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే నా విషయం 50 రోజులు జైల్లో పెట్టారన్న చెప్తున్నా, నేను ఫేస్ చేసింది. అందులో ఒక కేసు అనకాపల్లి దగ్గర చోడవరం దగ్గర పెట్టారు. నేనున్నది నెల్లూరు సెంట్రల్ జైల్లో. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ పోలీస్ జీప్ వేసుకొని ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ నెల్లూరు జైలుకి వచ్చి నా కోసం 2 రోజులు వెయిట్ చేసి మళ్ళా నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ కోర్టులో ప్రజెంట్ చేశారు. కోర్టులో నేను ఏదో ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నాను, జడ్జి గారు పర్సనల్ బాండ్ మీద బెయిల్ ఇచ్చేశారు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి మరలా నన్ను తీసుకొని వచ్చి నెల్లూరు సెంట్రల్ జైల్లో డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఇదే విధంగా రాజమండ్రిలో పెట్టారు, అంతే వచ్చా. కర్నూలులో పెట్టారు, అంతే వచ్చా. విజయవాడలో పెట్టారు. ఇలా రకరకాల రాష్ట్రం మొత్తం తిప్పినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నన్ను 50 రోజులు జైల్లో పెడితే 30 నుంచి 35 రోజులు నేను బయటే ఉంటే అన్న సెన్స్ వాళ్ళు మార్నింగ్ నన్ను తీసుకొని వెళ్తే మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చారు. నైట్ అంతా ఎప్పుడో జర్నీ చేసుకుని వచ్చరికి ఒకరోజు మార్నింగ్ 3-4 అవుతుంది. ఈ మధ్యలో మళ్ళీ పోలీస్ కస్టడీ అని ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో 3 రోజులు, 4 రోజులు, 2 రోజులు తీసుకున్నారు. ఆ 4 రోజులు వాళ్ళ కస్టడీలో ఉన్నంత, పోలీస్ స్టేషన్లో ఉన్నంత మాత్రాన ప్రతి టైం టు టైం ఫుడ్ వాళ్ళే పెట్టాలి. నన్ను కస్టడీకి తీసుకున్నప్పుడు తీసుకెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి జైలుకి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎంటైర్గా ఒక పోలీసులకే పెద్ద టాస్క్ అయిపోయింది. పాపం వారికి ₹1 ఇచ్చేది ఉండదు, పూర్తిగా ఖర్చే. ఎందుకంటే వాళ్ళ భోజనాలకు కానీ 4 కానిస్టేబుళ్ళు, ఎక్కడ నెల్లూరు, ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ కర్నూలు, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే ఒక వ్యక్తిని మనం ఏదో చేస్తున్నాం, ఏదో చేయాలి అని చెప్పేసి ఎంతమంది, కొన్ని వందల మంది పోలీసులు కానీ వాళ్ళని కానీ వాళ్ళకి నిద్ర లేకుండా, కొంచెం ఉపయోగం ఉండే కేసులు, ప్రోగ్రెస్ ఉండే కేసుల మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి పిచ్చి కేసులు అన్నీ పెట్టి, పోనీ ఏమన్నా ఈ కేసులకు హోమ్ మినిస్టర్ అనిత గారు సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్ష వేయించండి. నిజంగా సోషల్ మీడియాలో అంత సైకోయిజం ఉండి అంత దుర్మార్గంగా పెడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరగా శిక్ష వేయించి నిరూపించండి. మీ 5 సంవత్సరాల కాలంలో, ఈ 5 సంవత్సరాల మీ కూటమి పాలనలో ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులకు శిక్ష వేయించారో కనీసం ఎలక్షన్కి వెళ్ళే ముందన్నా సరే చెప్పండి. కాబట్టి నేనేమంటానంటే ఒక వ్యక్తిని మీద కేసు పెడితేనో అరెస్టు చేస్తేనో అతన్ని ఏదో సాధించామని సునకానందం పొందితే మీ అంత అమాయకులు, మీ అంత అజ్ఞానులు మరొక ఉండరని తెలియజేస్తూ, ఈ రెడ్ బుక్కే మీకు ఎండ్ బుక్ కాబోతుంది. మీ సమాధి, మీ పార్టీని పూడ్చిపెట్టడానికి సమాధి మీరే తీయబోతున్నందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.